లేడీస్లో కూడా ఈ గురక అనేది సాధారణంగా చూస్తుంటాం. ఓకే సార్, అదేవిధంగా ఓఎస్ఏ అనగానేం సార్? ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఇందులో పేషెంట్కి గురకతో పాటి నిద్రలో మధ్య మధ్యలో ఊపిరి తీసుకోవటం ఆగిపోవటం అనేది ఉంటుంది. నిద్ర లేవంగానే ఫ్రెష్గా అనిపించదు. అండ్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం మెడికల్ టర్మ్స్లో. అంటే పగలు ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతుంటారు. మీటింగుల్లో నిద్రపోవటము, డ్రైవింగ్ చేస్తూ నిద్రపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో దీనిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాము. ఈ సింపుల్ స్నోరింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనేది ఒక స్పెక్ట్రమ్ అనుకోవచ్చు. అంటే ఒక రెయిన్బో అనుకుంటే రెయిన్బోలో వేరు వేరు కలర్స్ ఉన్నలాగా ఈ స్పెక్ట్రంలో సింపుల్ స్నోరింగ్ అనేది ఒక ఎండ్లో ఉంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఇంకొక ఎండ్లో ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని క్లాసిఫై చేస్తాము. సో సింపుల్ స్నోరింగ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేవి ఒక స్పెక్ట్రంలోనే రెండు వైపులా ఉన్నవి. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు పిల్లలు పెద్దలలో స్లీప్ యాప్నియా వాటి యొక్క లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎస్పెషలీ స్లీప్ యాప్నియా ఉంది అంటే పిల్లలు బేసిక్గా గురక పెట్టకూడదండి. పిల్లలు గురక పెడుతున్నారు అంటేనే ప్రాబ్లం ఉంది అనేది, ఎయిర్వేలో ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది, వాళ్ళకి అడినాయిడ్సో, టాన్సిల్సో లేకపోతే ఇంకో ప్రాబ్లమో దానివల్ల గురక పెడుతున్నారు అనేది ఒకటి. వాళ్ళకి స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఒక చోట పడుకోబెట్టిన బిడ్డ ఒక చోట ఉండడు, కదులుతూ ఉంటాడు బెడ్లో. పూర్తిగా నైట్ బాగా పడుకోరు. కొన్ని విచిత్రమైన పొజిషన్స్లో పడుకుంటారు. కొంతమంది పిల్లలు తల బాగా ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఏ కంఫర్టబుల్ పొజిషన్లో గాలి ఆడుతుందో ఆ కంఫర్టబుల్ పొజిషన్లో మాత్రం పడుకుంటారు. మామూలుగా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి బెడ్ వెట్టింగ్ అంటే నిద్రలో మూత్రం పోయటం అనేది తగ్గిపోవాలి. ఆ క్రమశిక్షణ రాదు. వీళ్ళు 6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా ఈ గురక పెట్టే పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. పళ్ళు క్రౌడెడ్గా వస్తాయి. వీళ్ళకి పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావటం అనేది, నోరు తెరుచుకొని నిద్రపోతారు కదండి, దానివల్ల హై ఆర్చ్డ్ ప్యాలెట్ అంటాం. అంటే ఈ నాలుగు ఎక్కడపై రెస్ట్ అవుతుందో ఆ ప్లేస్ నోరు తెరుచుకొని నిద్రపోవటం వల్ల బాగా హై అయిపోతుంది. ఇలా ఉండాల్సిన ప్యాలెట్ ఇలా హై అయిపోతుంది. పళ్ళన్నీ క్రౌడెడ్గా వస్తాయి. ఒక పండు మీద ఇంకొక పండు రావటము ఇలాంటివి ఉంటాయి. సో ఓవరాల్గా వాళ్ళ కాగ్నిషన్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది గురక పెట్టే పిల్లలు. వేరే పెద్దవాళ్ళలో పగలు పూట ఎక్కడ పడితే అక్కడ తూగటము, రాత్రి పెద్దగా గురకలు పెట్టడము, పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల. నిద్ర లేవంగానే నాకు ఫ్రెష్గా లేదు, ఇంకా కాసేపు నిద్ర పట్టింటే బాగుండేది అని అనిపించటము, పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, తర్వాత ఈ షుగర్ వ్యాధి రావటము. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయి ఈ ఊబకాయం ఉండి గురక పెడుతున్న వాళ్ళలో షుగర్ జబ్బు రావటము, బీపీ రావటము, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఈ గురకలు పెట్టడము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఓకే సార్, అదేవిధంగా గురకకి ఊబకాయానికి